హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఈఏపీ సెట్ ఎంసెట్ 2024 సంబంధించి రిజల్ట్స్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ర్యాంక్స్ కూడా రావడం జరిగింది. కాబట్టి స్టూడెంట్స్కి వచ్చేసి మాకు వచ్చినటువంటి ర్యాంకు ఏ కలర్ సీటు వస్తుంది, మాకు మంచి కలర్ సీటు వస్తుందా రాదా, అదేవిధంగా మాకు వచ్చినటువంటి ర్యాంకు సిఎస్సి డిపార్ట్మెంట్లో సీటు వస్తుందా, అదేవిధంగా ఈసీలో సీటు వస్తుందా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సీటు వస్తుందని ఈ విధంగా కొన్ని డౌట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్లారిఫికేషన్ వీడియో చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అయితే పూర్తి ఎండ్ వచ్చండి. ఇక్కడ మీకు ర్యాంక్స్ వర్సెస్ కాలేజెస్ అయితే చూడబోతా ఉన్నాం. అదేవిధంగా బ్రాంచెస్ కూడా ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ అయితే మీకు సీట్ వచ్చిన వరకు ఈ విధంగానే గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను. మనం చూసుకున్నట్లయితే ఒక 2023కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ సంబంధించిన యొక్క సెలెక్టెడ్ సీట్ వచ్చినటువంటి విద్యార్థుల యొక్క లిస్ట్ అన్నమాట ఇది మన ముందు ఉంది. మనం ఇప్పుడు ఏ విధంగా చెక్ చేసుకోవాలి మీకు కంప్లీట్ చూపించడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే లెఫ్ట్ కార్నర్ వచ్చేసి అయితే మనకి ఇక్కడ ఎంసెట్ కోర్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ కాలేజ్ నేమ్స్ ఉన్నాయి, అదేవిధంగా కాలేజ్ ప్లేస్ ఉంది, అదేవిధంగా ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి బ్రాంచ్ నేమ్ అంటే కంప్యూటర్ సైన్స్, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఎవరెవరికి ఏ స్టూడెంట్కి ఓ స్టూడెంట్కి ఇక్కడ సీటు వచ్చింది, ఎంత ర్యాంక్ కూడా సీటు వచ్చింది, బీ స్టూడెంట్కి ఎంత ర్యాంక్ కూడా సీటు వచ్చింది, బీసీఏ కావచ్చు, బీసీబీ కావచ్చు, బీసీసీ, బీసీడీ, బీసీఈ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి ఎంత ర్యాంక్ ఉంటే ఇక్కడ సీటు వచ్చింది. కంప్లీట్గా ఇప్పుడు చూద్దాం. వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ విధంగా నేమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా మనకు లైక్ ఏ విధంగా అంటే ఆల్ఫాబెట్ వైజ్ మనకు ఉండడం జరిగింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడ ఏదైతే ఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఓసీ స్టూడెంట్స్కి వచ్చేసి ఇక్కడ ఏదైతే ఇక్కడ చూడండి ఓసీ బాయ్స్కి వచ్చేసి ఇక్కడ 29,416 ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థికి సీట్ అయితే రావడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్? కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకే, అదేవిధంగా గర్ల్స్కి వచ్చేసి కూడా సేమ్ ర్యాంక్. అదేవిధంగా బీసీఏ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 60,595 ర్యాంక్. ఓకే, అదేవిధంగా ఇట్లా ఈ విధంగా అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా గర్ల్స్ బాయ్స్ ఇక్కడ బీసీ, అదేవిధంగా ఓసీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఈ విధంగానే ఇక్కడ ఫీజు కూడా ఇవ్వడం జరిగింది. ఎంత ఫీజు ఉంటుందో కూడా చూడండి. ట్యూషన్ ఫీజు వచ్చేసి 60,000 రూపీస్ ఉంటుంది. ఫర్ ఇయర్లో వచ్చేసి మనకు స్కాలర్షిప్ వస్తుంది కదా. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అఫెక్ట్ టు జేఎన్టీయూకి అయితే మనకు అనుసంధానించిన కాలేజ్ అనమాట. ఓకే, మరి ఈ విధంగా ఏ విధంగా చెక్ చేసుకోవాలి కంప్లీట్గా మేము ఈ వేరే కాలేజ్ కూడా చెక్ చేస్తాము. మాకు ఈ యొక్క లింక్ కావాలని అనుకుంటారు కదా. ఓకే, లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియో వచ్చేసి కంప్లీట్ ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఈ యొక్క కాలేజ్ కాదు మనకు దాదాపుగా తెలంగాణలో వచ్చేసి 230+ కాలేజెస్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క కాలేజ్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఈ యొక్క పీడిఎఫ్లో ఉండడం జరిగింది. ఈ యొక్క పీడిఎఫ్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డైరెక్ట్ లింక్ ఇస్తాను. వెబ్సైట్లో మీరు ముందుగానే డౌన్లోడ్ చేసి పెట్టుకొని మీరు ఏం చేయాలంటే ఇప్పుడు వెంటనే మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, మీరు ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారు, ఏ కలర్ చేయాలనుకుంటున్నారు ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంక్ని ఇక్కడ చూసుకుంటూ ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని ఇక్కడ సరే మనకి వెబ్ భాషన్స్ ఇక్కడ వెబ్ భాషను ఇవ్వడానికి ఇక్కడ ఎంసెట్ కోర్స్ ఉన్నాయి కదా, ఇవి మీరు రాసుకున్నట్టయితే మీకు ఏమవుతుందంటే ఒకసారి కౌన్సిలింగ్ ప్రాసెస్లో మనకు కంప్లీట్ కాగానే వెబ్ భాషను ఇచ్చేటప్పుడు అయితే మనం స్టెప్ బై స్టెప్ అయితే ఇచ్చుకుంటాము, మనకు మంచిగా సీటు వస్తుంది సునాయాసంగా. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఇదే డాక్యుమెంట్ ఫాలో అవ్వండి. ఈ యొక్క వర్డ్స్ కూడా మీకు అర్థమైనా భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ముందు చెప్పినట్టు యొక్క డాక్యుమెంట్ సంబంధించి డైరెక్ట్ లింక్ అయితే మీకు పీడిఎఫ్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ చెక్అవుట్ చేయండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అయితే కామెంట్ చేయండి. నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను స్టెప్ బై స్టెప్ కూడా. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సపోర్ట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.